మహారాష్ట్ర నుంచి రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. బాలల దినోత్సవం పిల్లలతో మాట్లాడుతున్నారు. పిల్లలతో మాట్లాడుతున్న దగ్గర కనీసము ఇక్కడనైనా కొంత పిల్లలకు సబ్జెక్టు మాట్లాడతారు కావచ్చు, విద్య గురించి మాట్లాడతారు కావచ్చు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లేరు, ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. దానికి సంబంధించిన ఏదైనా స్కూల్స్ గురించి మాట్లాడతారు కావచ్చు అనుకున్నాం. కానీ అక్కడ కూడా కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించే మాట్లాడడం. సరే సంతోషం, నువ్వు ఎక్కడ పోయినా కూడా నీకు ఆ ఫోబియా ఒకటి వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు పోయినా, ఢిల్లీకి పోయినా, ఆఖరికి పిల్లల కార్యక్రమానికి పోయినా కూడా కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి. మరి ఇంత మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు కొడంగల్లో రైతులు దాదాపు 8 నుంచి 9 నెలల వరకు ఇప్పటి వరకు ధర్నాలు చేస్తుంటే, ఇంత తీవ్రంగా ఈరోజు జాతీయ అంశం అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడతలేరు? అది కూడా మాట్లాడేసే ఇక పిల్లల దగ్గర ఎల్బీ స్టేడియంలో పిల్లల దగ్గర రాజకీయాలు మాట్లాడుతున్నావు కాబట్టి నీ నియోజకవర్గం ఎక్కడో అవసరం లేదు. నిన్ను ఎమ్మెల్యే చేసినందుకు నువ్వు ముఖ్యమంత్రి కూడా అయినావు. మరి ఆ కొడంగల్ రైతులే ఇవాళ జైలులలో ఉంటే ఇవాళ బయటికి వచ్చి హైదరాబాద్ దాకొచ్చి, ఎందుకంటే అక్కడ నిజాలు రాకుండా కుట్ర కోణాన్ని సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్నెట్ ను ఆపివేస్తే ఇవాళ హైదరాబాద్ దాకొచ్చి మాట్లాడుతున్న వాళ్ళు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? ఇంత కొడంగల్ ఫార్మా గురించి చర్చ జరుగుతుంటే ఒక్క ఆధారం కూడా మీ కుట్ర కోణంలో లేదు. ఆల్రెడీ గాలి తీసేసిర్రు. పట్నం నరేందర్ రెడ్డి గారు జడ్జి గారికి లేఖ రాసిర్రు, సంతకం పెట్టి మరి రాసిర్రు. మీరు రాసిన రిమాండ్ రిపోర్ట్ బోగస్. అసలు కేటీఆర్ గారి గురించి ఏమీ నేను చెప్పలేదు, ఆ కేసు గురించి పోలీసు వాళ్ళు నన్ను అడగలేదు, వాళ్ళంతటా వాళ్ళే సొంత కట్టు కథనాలు రాసిర్రు అని ఆ రిమాండ్ రిపోర్ట్ లో వచ్చేసింది. ఒక్క ఆధారం కూడా కుట్ర కోణం అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమైన పోలీస్ శాఖ దగ్గరైనా అస్సలు లేదు. రైతులను లోపటేసేసిర్రు. అనుముల తిరుపతి రెడ్డి గారేమో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, కలెక్టర్ గారేమో ఓ ఉరికొచ్చి బయట వచ్చి స్వాగతం పలుకుతారు. కార్యాలయం బయటికి కుర్చీ వదిలి, సాధారణంగా ఎమ్మెల్యే ఎంపీ వచ్చినా కూడా ఏ కలెక్టర్ కుర్చీ వదలరు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ముఖ్యమంత్రి గారి అన్నొచ్చిండు అని బయటికి ఉరికొచ్చి కలిసిరు. కానీ అదే ఎక్స్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని కనీసం నియోజకవర్గ రైతుల పక్షాన నిలబడడానికి కూడా మీరు అలౌ చేయకుండా వారిని జైల్లో వేసారు. కేటీఆర్ గారేమో పూర్తిగా ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టారు. కుట్ర కోణం అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఒక్క ఆధారం లేదు. కానీ కేటీఆర్ గారు స్వచ్ఛ బయో, నువ్వు మీ తమ్మునితోని అమెరికాకు పోయి చేసిన కాంట్రాక్టు, దాని మీద ఆధారాలు పెట్టిరు. షోదా కాంట్రాక్టు 1137 కోట్ల గురించి ఆధారాలు బయట పెట్టిరు. పోయి కేంద్ర మంత్రి గారి దగ్గర కూడా దానికి సంబంధించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ డాక్యుమెంట్స్ అవి ముంగడ పెట్టిరు. మెగా లిఫ్ట్ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు వచ్చిన ఆ కాంట్రాక్ట్ల గురించి కూడా ఆధారాలు పెట్టిండ్రు. ఇక లేటెస్ట్ గా నువ్వు కొడంగల్ ఫార్మా గురించి ఎందుకు గప్చుప్ గా ఇవాళ అక్కడ బలవంతం పెట్టి రైతులను వాళ్ళ భూములను అప్పజెప్పేసేయాలి ఫార్మా కంపెనీకి అని సాక్షాత్తు కేటీఆర్ గారు మ్యాక్స్ బిఎన్ ఫార్మా రేవంత్ రెడ్డి గారి అల్లుడు, స్వయాన పిల్లనిచ్చిన అల్లుడు గొలుగూరి సత్యనారాయణకు చెందిన మ్యాక్స్ బిఎన్ ఫార్మా గురించి ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి గారు పెడితే ఈ అన్ని అంశాల గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి పెట్టి మెడికోవర్ వాళ్ళతోని ఇమీడియట్ గా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఆ మెడికోవర్ వాళ్ళు అసలు మ్యాక్స్ బిఎన్ కి సంబంధం, మాకు మ్యాక్స్ బిఎన్ కి సంబంధం లేదు, డాక్టర్ అన్నం శరత్ గారికి మ్యాక్స్ బిఎన్ కి సంబంధం లేదు అని ఇవన్నీ కూడా మాట్లాడారు.